హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దానం ఉమాదేవి గారు రచించిన వాగ్దానం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాజారావు, రాజారావు, ఈసారి గట్టిగా పిలిచాడు ముకుందరావు. ఆ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు రాజారావు. ఏమిటా పరధ్యానం? దేని గురించో ఆలోచిస్తున్నట్లున్నావు? ఏమీ లేదు సార్. 4 రోజుల నుండి అదోలా ఉంటున్నావు. ఏమైనా ఇబ్బందులా? సెలవు కావాలా? అది అంటూ నసిగాడు రాజారావు. పర్వాలేదు చెప్పు, అనునయంగా అడిగాడు ముకుందరావు. మా పెద్దమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. పెళ్లి చేయలేనేమోనని భయం. అంత డబ్బు నా దగ్గర లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎంత ఖర్చవుతుంది? నీ దగ్గర ఎంతుంది? చెప్పాడు రాజారావు. ముకుందరావుకు 3 రైస్ మిల్లులున్నాయి. ఇతరత్రా వ్యాపారాలు కూడా ఉన్నాయి. రాజారావు ఆ రైస్ మిల్లుల అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. ముకుందరావు దగ్గర 15 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు. నమ్మకస్తుడు. ధాన్యం కొనుగోళ్లప్పుడు లక్షల్లో బిజినెస్ జరుగుతుంది. అదంతా రాజారావు ఆధ్వర్యంలో జరుగుతుంది. రైతులకు రాజారావు మాటంటే నమ్మకమే. ఒక్కోసారి మిగతా బిజినెస్ వ్యవహారాల్లో మునిగి రైస్ మిల్లుల బాధ్యత పూర్తిగా రాజారావుకి వదిలేస్తాడు ముకుందరావు. ముకుందరావు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా రాజారావు లేనిదే జరగదు. సమయానికి తిండి తిప్పలు కూడా లేకుండా పనిచేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే పని చేయిస్తాడు. అతడికి ఒక పని అప్పచెబితే సమయానికి ఠంచనగా జరిగిపోవాల్సిందే. కాని రాజారావుకి ఇచ్చే జీతం మాత్రం 10,000 లోపే. ఆ మాత్రం జీతం కూడా ఈ మధ్యనే. రాజారావుకి 2 ఆడపిల్లలు. డిగ్రీ చదివిన పెద్ద కూతురికి ఈ మధ్యనే ఒక సంబంధం కుదిరింది. పిల్లవాడు ఒక ప్రైవేట్ కంపెనీలో నెలకు 15,000 సంపాదిస్తున్నాడు. 50,000 కట్నం. పిల్లవాడికి ఉంగరం, అమ్మాయికి గొలుసు పెట్టమన్నారు. ఎప్పుడో చేయించిన సన్న గొలుసు ఉంది. అది పెడితే సరిపోతుంది అనుకున్నాడు రాజారావు. రాజారావు ఆర్థిక పరిస్థితి తెలిసిన బామ్మర్ది రంగారావు ఉంగరం తాను చేయిస్తానన్నాడు. ఇక కట్నం సమకూరాలి. రాజారావు తిని తినక కూడబెట్టిన సొమ్ము 30,000 ఉన్నది. అతడి వాటాగా వచ్చిన 1/2 సెంటు స్థలాన్ని తాను కలుపుకొని 20,000 ఇస్తానన్నాడు రాజారావు అన్న. ఆ స్థలం పల్లెటూరులో ఉన్నందువల్ల అంత ధర ఇవ్వటమే ఎక్కువ. కట్న కానుకల వరకు సమకూరింది. మరి పెళ్లి ఖర్చులు మాటో? అదే రాజారావు వేదనకు కారణం. మగపెళ్లివారు ఒక 50 మంది రావచ్చు. ఊర్లో మరీ ముఖ్యులనుకున్న వాళ్ళని పిలిచినా మరో 50 మంది అవుతారు. మొత్తం 150 మంది. వీళ్ళందరికీ కాఫీలు, టిఫిన్లు, 2 పూటల భోజనాలంటే మాటలా? ఫంక్షన్ హాల్ తీసుకుని పెళ్లి చేయటం అనేది కళ్ళ. ఇంటి ముందు పందిరి వేసి చేయాలన్నా తన ఇల్లు చిన్న పెంకుటిల్లు, ఇరుకైన రోడ్లు. పెళ్లి ఎక్కడ చేయాలి? ఆ డబ్బు ఎక్కడ తేవాలి? ఊర్లో ఉన్న మన రైస్ మిల్ పెద్దది కదా, చుట్టూ ఖాళీ జాగా కూడా చాలా ఉన్నది. ఇక్కడ పందిరి వేసి పెళ్లి చేయి. కొత్త ధాన్యం ఇచ్చి కొనుగోలు చేసేదాకా గదులు ఖాళీగానే ఉంటాయి. అందులోని బస్తాలు హాల్లోకి మార్చు. పెళ్లి వాళ్లకు గదులు ఇవ్వచ్చు. పెళ్లి ఆదివారం కాబట్టి మిల్లు మొత్తం ఉపయోగించుకోవచ్చు. కరెంటు సమస్య లేదు. వాటర్ కనెక్షన్ ఉంది. కళ్యాణ మంటపం ప్రాబ్లం తీరినట్లే ముకుందరావు అన్నాడు. కాసేపటిదాకా రాజారావు ఏమీ మాట్లాడలేదు. పెళ్లి ఖర్చు మాటేమిటి? కళ్యాణ వేదిక ఉంటే సరా? ఏమిటి మాట్లాడవు? సార్, పెళ్లి ఖర్చులకు కొంత మొత్తం అప్పుగా ఇస్తే నెల నెలా కొంత చొప్పును తీర్చేస్తాను. ఆ డబ్బు తిరిగి ఎప్పటికి చెల్లిస్తావు? నీకొచ్చే జీతం నీ కుటుంబ ఖర్చులకే అంతంత మాత్రంగా సరిపోతుంది. రాజారావు ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నిల్చున్నాడు. తన బతుక్కు అప్పు కూడా పుట్టదు. పెళ్లి ఖర్చు నేను పెట్టుకుంటాను, తిరిగి ఇవ్వనక్కర్లేదు. ఎంతవుతుంది అన్నాడు ముకుందరావు. రాజారావు భుజం మీద చెయ్యేసి. రాజారావు ఊహించని సాయం అది. ఆనందంతో మాట తగలక యజమానికి చేతులెత్తి దండం పెట్టాడు. 25,000 అవుతుందేమో అన్నాడు గొంతు పెగల్చుకుని. అయినా పర్వాలేదు, అనుకున్న దానికన్నా ఎక్కువైనా ఇస్తా. ఇది కాక 5,000తో నీ కూతురికి మంచి పట్టు చీర కూడా కొను, డబ్బిస్తా. రాజారావు ముకుందరావు చేతులు పట్టుకొని కళ్ళకద్దుకున్నాడు. మీ అంత మంచి మనిషి మరొకరు ఉండరు. పనులు మొదలు పెట్టుకో. ఎప్పుడు డబ్బు కావాలన్నా ఇస్తాను. వచ్చే బుధవారం నుండి పనులు మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్. అప్పుడు తీసుకుంటాను అన్నాడు రాజారావు. సరేనన్నాడు ముకుందరావు. ఆ రోజు రాత్రి భార్య వర్తనమ్మతో రాజారావుకు తాను చేస్తానన్న సాయం గురించి చెప్పాడు ముకుందరావు. ఇంటి పని, మిల్లు పని ఏదైనా చక్కగా చేస్తాడు. పేదపిల్ల పెళ్లికి సాయపడటం మంచిదేగా అన్నది వర్ధనమ్మ. రాజారావు చేస్తున్న పనితో పోలిస్తే అతనికిచ్చే జీతం తక్కువే. పైగా నమ్మకస్తుడు. పాపం, నన్ను అప్పడటానికి కూడా చాలా బిడియపడ్డాడు. అతన్ని చూస్తే జాలేసింది. అందుకే సాయం చేస్తానన్నాను అన్నాడు ముకుందరావు. పోనీలెండి, ఆ సాయం మనకు లెక్కలోది కాదు.
ఈసారి నుండి జీతం కూడా పెంచండి. అంత నమ్మకస్తుడు మళ్ళీ మీకు దొరకడం కష్టం. భార్య మాటలకు సరే చూద్దాంలే అంటూ నిద్రకు ఉపక్రమించాడు ముకుందరావు. 4 రోజులు గడిచిపోయాయి. మరుసటి రోజు వెళ్లి ముకుందరావు దగ్గర డబ్బు తీసుకోవాలి అనుకుంటుండగా పిడుగులాంటి వార్త రాజారావు చెవిన పడింది. ఆ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో ముకుందరావు మరణించాడు. మొదట కూతురి పెళ్లి ఎట్లా అన్న ఆలోచన మెదిలింది రాజారావు మనసులో. తరువాత మంచి మనసున్న వ్యక్తి త్వరగా ఈ లోకాన్ని విడిచిపోయినందుకు బాధపడ్డాడు. వార్త తెలిసిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా యజమాని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే ఇంటి నిండా జనం. దారి చేసుకుని లోపలికి వెళ్లాడు. హైదరాబాద్లో ఉంటున్న 2 కొడుకులు కూడా అప్పటికే వచ్చినట్లున్నారు. ముకుందరావు భౌతిక కాయం సమీపానికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాజారావు. నీ కూతురు పెళ్లి తన చేతుల మీదుగా చేస్తానన్నారు, ముందే వెళ్ళిపోయారయ్యా అన్నది ఏడుస్తూ వర్తనమ్మ రాజారావుని చూస్తూ. దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకుపోతాడేమో, సార్ లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నానమ్మా అన్నాడు రాజారావు కళ్ళు తుడుచుకుంటూ. బంధువులు, తోటి వ్యాపారస్తులు, మిల్లులో పనిచేసే సిబ్బంది సమక్షంలో ముకుందరావు అంతిమయాత్ర ఘనంగా జరిగింది. తాహతకు మించి 500 వెచ్చించి ఒక పూలదండుకొని భౌతిక కాయం మీద శ్రద్ధాంజలి ఘటించాడు రాజారావు. ఏర్పాట్లు మొత్తం దగ్గరుండి చూశాడు. అంతిమయాత్ర అనంతరం ముకుందరావు బంధువులందరికీ హోటల్ నుండి భోజనం వచ్చేలా చేశాడు రాజారావు. అందరూ భోజనాలు చేశారు, రాజారావు తప్ప. ఎవ్వరూ అతనిని భోజనాలకి పిలవలేదు. వర్ధనమ్మ వద్దన్నా పెద్ద కొడుకు బలవంతంగా ఆమెకు 2 ముద్దలు తినిపించింది. మళ్లీ రేపొద్దున వస్తానమ్మా అన్నాడు వర్ధనమ్మ దగ్గర సెలవు తీసుకుంటూ. భోంచేశావా? ఆకలి లేదమ్మా అంటూ వెళ్ళిపోయాడు. చనిపోయింది సొంత వ్యక్తి అయినా తామందరూ ఎంగిలి పడ్డారు. కాని పొద్దుటి నుండి క్షణం తీరిక లేకుండా ఉండి కూడా రాజారావు భోంచేయలేదు. ఆకలి లేకపోవటం కాదు, ఎవరూ అతనిని పిలవడం లేదు, పట్టించుకోలేదు. ఆ విషయం చెప్పకుండా ఆకలి లేదన్నాడు. పాపం, పొద్దుటి నుండి పస్తున్నాడు నొచ్చుకున్నది వర్ధనమ్మ. మర్నాడు ఉదయం 7 గంటలకే వచ్చాడు రాజారావు. చెప్పండమ్మా, ఏం చేయమంటారు అన్నాడు వర్ధనమ్మ వైపు చూస్తూ. చూడు రాజారావు, కర్మకాండలు జరిపించినట్లు కార్డులు అచ్చు వేయించాలి, ఇంటికి సున్నాలు వేయించాలి, మా తరపున వెళ్లి ఊర్లో తెలిసిన వాళ్ళందరినీ పిలవాలి, సరుకులు వగైరా తెచ్చివ్వాలి, ఇక్కడ ఏర్పాట్లన్నీ చూడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 12 రోజులు నీకిక్కడే పని చెప్పాడు ముకుందరావు పెద్ద కొడుకు వినయ్. ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పడం వర్ధనమ్మకు నచ్చలేదు. పిల్లలకు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళకుంటాయి కాబట్టి నీ చేతుల మీదుగా ఏర్పాటు జరిగితే సార్ ఆత్మ కూడా సంతోషిస్తుంది అన్నది. మీరు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? అది నా బాధ్యత అన్నాడు రాజారావు. సమయానికి అన్నీ అమరేలా చూస్తున్నాడు. అతని మనసులో మాత్రం కూతురు పెళ్లి గురించి ఆలోచనలే. ఇక్కడి తతంగమంతా పూర్తయిన తర్వాత మార్వాడి సేటు దగ్గర అప్పు దొరుకుతుందేమో ప్రయత్నించాలి. కర్మకాండల తతంగా అంతా పూర్తయింది. బ్రాహ్మణులకు దానాలు, అన్న సంతర్పణ జరిగింది. 13వ రోజు బంధువులు వెళ్లిపోయారు. ముకుందం కొడుకులు రైస్ మిల్లులకు వచ్చి రికార్డులు తనిఖీ చేశారు. తమకు రావాల్సిన బకాయిలు వగైరా వివరాలు రాజారావుని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో బీరువాలో తండ్రి దాచిన కాగితాలన్నింటినీ పరిశీలించారు. కొన్ని అప్పులు కూడా ఉన్నాయని అర్థమైంది. ఇక్కడి స్థిరాస్తులు అమ్మి తల్లిని తమతో తీసుకెళ్లాలని ఉన్నా ప్రస్తుతం మంచి ధర రాదన్న అనుమానంతో తమ ఆలోచనలు బయటపెట్టలేదు. ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో కొడుకుల దగ్గర రాజారావు ప్రస్తావన తెచ్చింది వర్ధనమ్మ. చాలా నమ్మకస్తుడు, పైగా మీ నాన్న పెళ్లి ఖర్చిస్తానని మాటిచ్చారు. పెళ్లికి ఎన్నో రోజులు లేవు, అంత్యక్రియలు వగైరా పనుల్లోనే ఇన్నాళ్ళు ఉన్నారు. రేపు ఆ డబ్బిస్తే వెళ్లి ఏర్పాటు చేసుకుంటాడు. కర్మకాండలకే లక్షలు ఖర్చయ్యాయి, మళ్లీ అదనంగా ఇదొకటా అసహనంగా అన్నాడు వినయ్. నాన్న ఏదో సాయం చేస్తాడని పెళ్లి కుదుర్చుకోలేదు కదా, అయినా పెళ్లి ఖర్చంటే మాటలా అన్నాడు రెండో కొడుకు విజయ్. మీ నాన్న మాట మీద నిలబడే మనిషిని మీకు తెలుసు కదా, చివరిసారిగా ఆయనకిచ్చిన మాట నిలబెట్టడం మన బాధ్యత. అలా సాయం చేసే అప్పులు పెరిగాయి, దేనికైనా హద్దుండాలి. నాన్నగారు చెప్పినట్లు రైస్ మిల్లోనే పెళ్లి చేయమను, ఆ ఖర్చు ఒక రకంగా ఇచ్చినట్లే కదా, కాదంటే ఈ 1000 రూపాయలు ఇవ్వు అంటూ మరో మాటకు అవకాశం లేకుండా 2 500 నోట్లు తల్లి చేతిలో పెట్టాడు పెద్ద కొడుకు వినయ్. వర్ధనమ్మ మ్రాన్ పడిపోయింది. ఎదురుగా గోడ మీద ఉన్న భర్త ఫోటో వైపు చూసింది సాలోచనగా. కొడుకులను కాదని తన భర్త సొమ్ము తనిష్టం అని సాయం చేయొచ్చు, కాని అది తనకు కొడుకులకు మధ్య అంతరాన్ని సృష్టిస్తుంది. అది ఆమెకిష్టం లేదు. కాని ఆమె కళ్ల ముందు రాజారావు మంచితనం కనిపిస్తుంది. ఈ 10 రోజులు తమ క్రింద పనిచేసే ఉద్యోగిలా కాక సొంత మనిషిలా పనులు నిర్వర్తించాడు. పైగా భర్త ఎప్పుడూ అతని గురించి మంచిగా చెబుతుండటం, అతడు ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో
రాజారావు పట్ల ఆమెకు సదాభిప్రాయం, సానుభూతి ఉన్నాయి. పైగా సాయం చేస్తానన్న భర్త మాట నిలబెట్టాలి. ఎలా? ఆలోచించసాగింది. మర్నాడు ఉదయాన్నే కొన్ని రికార్డులు తీసుకుని రాజారావు వచ్చాడు. ఒక 15 రోజులు సెలవు కావాలి, అవసరమైతే రోజూ కాసేపు మిల్లుకు వస్తాను అంటూ ఏదో చెప్పబోయాడు రాజారావు. సరే, మీ అమ్మాయి పెళ్లికేగా సెలవు, రైస్ మిల్లోనే పెళ్లి చెయ్యి, ఆ ఖర్చన్నా తగ్గుతుంది అంటూ అతడి చేతిలో నుండి రికార్డులు తీసుకుని చూడసాగాడు వినయ్. అమ్మతో చెప్పి వెళ్ళు అన్నాడు విజయ్ తామిచ్చిన 1000 రూపాయలు తల్లి ఇస్తుందన్న ఉద్దేశంతో. వర్ధనమ్మ గది దగ్గరకు వెళ్లి చిన్నగా తలుపు తట్టాడు రాజారావు. లోపల నుండి గడియ తీసిన వర్ధనమ్మ అతడిని లోపలికి పిలిచింది. ఆమె బలవంతం మీద ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఈ పనుల్లో పడి పెళ్లి పనులు మొదలు పెట్టలేదనుకుంటా. ఆయన మీ అమ్మాయి పెళ్లి గురించి చెప్పారు. ఆయనుంటే దగ్గరుండి జరిపించేవారు. ఏ లోటు లేకుండా పెళ్లి బాగా జరిపించు అన్నది వర్ధనమ్మ. రాజారావు ఏమీ మాట్లాడలేదు. మార్వాడి అప్పిస్తేనేగా పెళ్లి. అతడి సంఘర్షణ ఆమెకు అర్థమవుతూనే ఉంది. ఈ 1000 రూపాయలు ఉంచు అంటూ చేతిలో డబ్బులు పెట్టింది. పెళ్లి ఇప్పట్లో చేసేది లేనిది 2 రోజుల్లో చెబుతానమ్మా అంటూ రాజారావు ఏదో చెబుతుండగానే వర్ధనమ్మ రాజారావు చేతిలో మరో వస్తువు పెట్టింది. అది చిన్న పెట్టె. ఏమిటిది అంటూ మూత తీసి చూసిన రాజారావు నోట మాట రాలేదు. అందులో లావుపాటి బంగారు గాజుల జత ఉన్నది. అమ్మా, ఇవి నీ కూతురు పెళ్లికి చేస్తానన్న సాయం గురించి ఆయన నాకు ఆనాడే చెప్పారు. ఆ మాటతో నీవు కొండంత ధైర్యంగా ఉన్నావు. ఆయన లేకపోతే ఆయన మాట వృధా పోవటానికి వీలు లేదు. గాజులమ్మితే ఎంత తక్కువ అంచనా వేసినా 50,000 పైనే వస్తాయి. ఈ పెళ్లి జరిగితే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ సాయం గురించి నీవు నా కొడుకులకు కూడా చెప్పాల్సిన పని లేదు అన్నది వర్ధనమ్మ. కొడుకులు సాయం చేయటానికి ఒప్పుకోనప్పుడే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తనకెంత సొమ్ముందో ఖచ్చితంగా కొడుకులకు కోడళ్లకు తెలీదు. తనకు చాలా జతల గాజులున్నాయి. ఒక జత గాజులతో తన భర్త మాట నిలబెట్టవచ్చు. రాజారావు కళ్లల్లో నీళ్లు. ఎవరికీ తెలియకుండా చేస్తున్న సాయమని అర్థమైంది. ఆమె కాళ్లకు, ముకుందరావు ఫోటోకు నమస్కరించాడు. ఫోటోలోని ముకుందరావు సంతోషంగా నవ్వుతున్నట్లు అనిపించింది వర్ధనమ్మకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.